ఒక ఆలయం గురించి మీకు చెప్పేందుకు వచ్చిన. ఇది దాదాపుగా 1200 ఏళ్ల క్రితం కట్టిన ఆలయం. సర్పం తిరుగుతూ ఉంటుందంట. అది ఎంత ముసలి పాము అంటే దాని కన్ను చూస్తే పల్లికాయ ఉంటుంది కదా, ఆ కలర్లా ఇంత పెద్ద ఉంటుందంట. సూర్యకాంతి అభిషేకం జరుగుతుంది ఈయనకి, అట్లా ఒక్కొక్క విధంగా. సో అంత స్పెషల్ ఇది. సర్వేశ్వర నమస్తే, వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అయితే ఈ రోజు నేను సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ లో కరియకంది అనే ఊరికి వచ్చిన. సో సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కరియకంది ఊర్లా అంటే మండలంలో ఒక ఆలయం గురించి మీకు చెప్పేందుకు వచ్చిన. ఇది దాదాపుగా 1200 ఏళ్ల క్రితం కట్టిన ఆలయం. అయితే ఆలయం గొప్పతనమే 1200 ఏళ్ళు అంటే లోపలున్న శివయ్యది ఆలోచించండి, చెప్తా దాని గురించి కూడా. కానీ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. కరియకంది కాస్త తర్వాత నందికందిగా ఎందుకు మారింది, ఇది కదా అసలు ట్విస్ట్. ఆ ముచ్చట్లని లోపల వెనక చెప్తానే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నేను లోపలికి పోతున్నా. విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం. సో ఎంతో పాతది ఇదంతా కూడా. చూసారు కదా, రాయి కట్టడం. ఈ రాయి బందోబస్తుగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి సిమెంట్ గిమెంట్కి ఖర్చు ఏముండదు. అంతేకాకుండా ఈ పాత ఏవైతే రాయి కట్టడం ఉందో దీనికి అటుపక్క ఇటుపక్క ఏనుగులు, నాగం పాములు ఇట్లా కూడా ఉన్నాయి. అండ్ గుడి కూడా ఈ ఆవరణం అంటే ఈ గుడి చుట్టూ ప్రాంతం ఏదైతుందో ఇది మొత్తం అంటే చాలా పెద్ద జాగా గుడిది. ఇది శిలాశాసనం. ఎస్, మనకి గుడికి శిలాశాసనం చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు కదా. ఇది శిలాశాసనం. శిలాశాసనం పైన రాసిన ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది మనకు అంత ఈజీగా అర్థం కాదు. కానీ ఇంకో నందీశ్వరుడు, శివుడు, అమ్మవారు. ఇంకో ఇటువైపు కూడా నందీశ్వరుడు, శివుడు, అమ్మవారు. సో వీళ్ళు ఉన్నారు. అండ్ ఇటువైపు ఏమో శివలింగం, చాలా స్పష్టంగా చెక్కిర్రు. శివలింగము ఎంతో పాతది. అండ్ ఈ పైన చూసిండ్రా, దీనికి గుడికి ఒక కనెక్షన్ ఉందబ్బా, చెప్తా నేను ఏందనేది. ఈ శిలాశాసనం పైన ఒక పద్మం కనిపిస్తుంది కదా, 16 రెక్కల పద్మం ఇది. సో ఇట్లా ఇదే పద్మం ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ మీద కనిపిస్తుంది. అంటే మనకి గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడి పైన కూడా అంటే మీరు ఏరియల్ వ్యూలా ఒకవేళ గర్భగుడిని చూస్తే ఆ పద్మాకారం అనేది కనిపిస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ రావాల్సింది ఈడికి. ఇది రాతి ధ్వజస్తంభం. మన దగ్గర ధ్వజస్తంభాలు అంటే మీకు తెలుసు కదా ఎట్లుంటాయో, కానీ ఇది మాత్రం రాయితోని కట్టింది. దీనిపైన ఖడ్గం ఉన్నది. చుట్టూ కూడా జస్ట్ అట్లా నక్ష, కానీ చాలా పాతదన్న విషయం మాత్రం తెలుస్తుంది. శివుడి ఆలయాలల్లో ముఖ్యంగా ధ్వజస్తంభాలు అవి కూడా పాత ఆలయాలు అయితే ఇగో ఇట్లే ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఇంకోటి మనం గర్భగుడికి ఎదురుగున్నాము. ప్రతి గుడి ఏదైతే పాత గుళ్ళు ఉంటాయి అంటే ఏ 10వ శతాబ్దం 11వ శతాబ్దం అలాంటి నాటి గుళ్ళు అయినప్పుడు ముఖ్యంగా నందీశ్వరుడు చాలా భారీ సైజులు ఉంటాడు అన్నట్టు. పాపమెంత కలిగిన పరిహరించేందుకు ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నందీశ్వరుడికి చాలా స్పెషాలిటీ ఉంది, అది ఏందో కూడా చెప్తారంట. సో నందీశ్వరుడు చూసిరా ఎంత పెద్దగా భారీగా ఉన్నాడు. అండ్ నందీశ్వరుడి దండలు, ఈ ఏవైతే గంటలు మెడలు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎంత నీట్గా చెక్కిండ్రంటే అసలు ఇంత అద్భుతంగా నందీశ్వరుడిని చెక్కడం కూడా తర్వాత సాధ్యం కాలేదు, అంత బాగుంది. అండ్ నేను అన్నట్టుగా చెప్పిన కదా, పాత గుళ్ళల్లో నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు. సో చాలా భారీగా ఉన్నాడు. లోపల శివయ్య కన్నా కూడా నందీశ్వరుడే చాలా భారీగా ఉంటాడు, ఎందుకంటే ఈయననే కదా ఆయనకి కాపలా.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఔరంగజేబు మహారాష్ట్ర పోత ఈ దారులకి వెళ్ళి పోయేటోడట. ఈ గుడి గురించి ఇని చూసి ఇక తెలుసు కదా మీకు అప్పట్లో ఏమేం జరిగినాయి, ఎట్లా జరిగినాయి, గుడుల పైన దాడులు ఎట్లా జరిగేటివి, హిందువుల పైన దాడులు ఎట్లా జరిగేటివి, ఇవన్నీ మీకు తెలిసినవే. సో ఈ గుడిలో ముఖ్యంగా ఈ నందీశ్వరుడి పైన దాడి జరిగిందనమాట. సో ఔరంగజేబు వచ్చి వాళ్ళ మనుషులతోని ఇక్కడ ఈయన కాలు ఉంది కదా, నందీశ్వరుడిది కుడి కాలు ఉంది కదా, ఈ కుడి కాలు పైన ఇది డ్యామేజ్ చేయనీకి అని చెప్పి కొట్టిర్రట గట్టిగా. అందుకే ఇగో ఇదంతా అదే ఇట్లా డ్యామేజ్ చేయనీకి చూసిర్రు. సో కొడితే మొత్తం గన్ను అని ఇట్లా చెవులు పగిలిపోయేటట్టు ఒక సౌండ్ వచ్చిందంట. అంటే నంది అంత గట్టిగా అరిసిందట. నంది అరుపుకి ఆ సౌండ్కి చెవులు దద్దరెళ్ళిపోయి దెబ్బకు భయపడి ఉరికిపోయారట. అయితే ఈ నందీశ్వరుడికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఏంటిది అని అంటే, నేను ఇందాక చెప్తున్నాను కదా ఇక్కడ దాడి చేసిర్రు ఔరంగజేబ్ మనుషులు, అప్పుడు గట్టిగా అరిచిండు అని చెప్పేసి. సో ఆ సంఘటన తర్వాత ఈ గ్రామం పేరు నందికందిగా మారిపోయింది. ఎస్, దానికి ముందు కరియకంది అనే పేరుతోని ఉంటుండే, అట్లనే పిలుస్తుండే. కరియకంది అనే గ్రామము నందికందిగా అప్పుడే మారిందనమాట. సో ప్రస్తుతానికి ఈ గ్రామం పేరు నందికంది, ఓన్లీ బికాస్ ఈ నందీశ్వరుడు గట్టిగా అరవడం వల్ల. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే, బేసిక్గా అన్ని గుళ్ళల్లో నందీశ్వరుడు ఎట్లుంటాడు, స్ట్రైట్గా శివయ్యనే చూసుకుంటూ కూర్చుంటాడు, ఆయన నామస్మరణ చేసుకుంటా. ఆయనకి ఎంతో ఇష్టం ఆయన అంటే, మీ అందరికీ తెలుసు కదా. కానీ ఈ గుళ్ళ చూడుండ్రి, నందీశ్వరుడు కొంచెం ఇట్లా తల ఆయన లెఫ్ట్, అంటే ఆయనకి లెఫ్ట్ వైపు తిప్పి ఉన్నది. ఎందుకు అని అంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడు కూడా ఎప్పుడైతే ఈ గుడి కట్టిర్రో అప్పుడే ఆయనను కూడా అక్కడ ప్రతిష్ఠించర్రు. సో ఈయన ఇక్కడ శివుణ్ణి చూసుడు కాకుండా వినాయకుడిని, అంటే ఆయన కొడుకు కదా, మరి ఆయనను కూడా ఈయననే చూసుకోవాలి కదా. సో ఈయన ఆయన కొడుకుని చూసుకుంటా కూర్చుంటాడు అన్నట్టు. బేసిక్గా ఈ సింబల్ ఎక్కడుంటుంది ఎట్లుంటుంది అని అంటే, కాకతీయులు అప్పటి నాటి గుళ్ళల్లా ఇట్లా పెట్టేటోళ్ళట. అంటే స్ట్రైట్గా నంది ఫేస్ ఉండదన్నమాట, కొంచెం ఇట్లా లెఫ్ట్కి తిరిగి పక్కకు చూస్తూ ఉంటుంది. సో ఇది కాకతీయ రాజులు కట్టించిన గుళ్ళల్లోనే మనం చూస్తుంటాం. కానీ ఈ ప్రస్తుతం ఉన్న గుడి ఏదైతే ఉందో కాకతీయ రాజులు కట్టించింది కాదు, కళ్యాణ చాణక్యులు కట్టించిన గుడి ఇది. అంటే 10వ శతాబ్దంలో ఆల్మోస్ట్ 1200 ఏండ్లు ఈ గుడి కట్టి అవుతుంది. అంటే 1200 ఏళ్ళ బర్త్డే వేసుకోవచ్చు ఈ గుడి బేసిక్గా. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, మీకు ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి నేను. ఏంది అని అంటే, ఇక్కడ ఒక పాము సర్పం తిరుగుతూ ఉంటుందంట. అది ఎంత ముసలి పాము అంటే, దాని కన్ను చూస్తే పల్లికాయ ఉంటుంది కదా, ఆ కలర్లో ఇంత పెద్దగా ఉంటుందంట. సో అది ఈ గుడికి కాపలాగా తిరుగుతూనే ఉంటుందంట. అండ్ ప్రతిరోజు ఆ కాపలాగా తిరుగుతున్న పాము ఏదో ఒక రూపంలో వచ్చి గుడిని మొత్తం దర్శించుకొని చూసుకొని పోతుందంట. అంతే కదా, శివయ్య ఎక్కడుంటే ఆ నాగదేవత కూడా అక్కడనే ఉంటుంది. అండ్ ఇవి నల్లరాయితోని చూసిరు కదా, మనము 1000 స్తంభాల గుడి అక్కడ సైడ్ వరంగల్ దిక్కుపోతే మనకి ఇట్లనే సేమ్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ దీనికి ఈ గుడికి దగ్గరలో ఇంకొక గుడి ఉన్నది, కాశీ విశ్వేశ్వర స్వామిది. ఆ గుళ్ళ కూడా గిట్లనే ఉంటాయి. అంటే బేసిక్గా తెలంగాణలో 3 గుళ్ళల్లో సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అన్నట్టు, మనకి ఇదే శిలా నైపుణ్యం కనిపిస్తుంది. ఈ విగ్రహాలు చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఏనుగు పైన ఒక మనిషి అంటే సవారీ చేస్తున్నట్టుగా. అండ్ ఇగో ఇక్కడ ఒక రకరకమైన సింహాలు, ఇక్కడ అమ్మవారు, ఇట్లా చిన్న విగ్రహాలు. అంటే ఇంతటి నైపుణ్యము ఇప్పుడు మెషిన్ పెట్టి చెక్కాలన్నా కూడా కష్టమే. ఇగో ఇక్కడనేమో సత్యనారాయణ స్వామికి తెలుసు, ఇట్లా గద పట్టుకుని నిలబడతాడు. సో సత్యనారాయణ స్వామి. సో ఇట్లా 4 స్తంభాలు మంచిగా లోపల రాగానే మధ్యలో ఇట్లా 4 స్తంభాలు చూడడానికి ఎంతో హాయిగా, అంటే కళ్ళకి ఇంపుగా కనిపించడంతో పాటు గుడి కూడా మొత్తం రాళ్ళతోనే ఉంది కాబట్టి పైన కూడా చూడరు మొత్తం రాళ్ళే. సో రాళ్ళని ఇట్లా ఒక ఆకారంలో ఒక డైమండ్ షేప్లా పేర్చబడినాయి అంతే. సో ఇట్లా ఉండడం వల్ల గుడి లోపల చాలా చల్లగా ఉంది. అండ్ ఈడ కూడా చూడరు, ఇక్కడ శివయ్య ఉన్నాడు. సో శివయ్య అని చెక్కిండ్రు, నాట్యం చేస్తున్నట్టు, సంగీతం వాయిస్తున్నట్టు, ఇట్లాంటివి ఎన్నో బొమ్మల్ని మీరు వీటిపైన చూడొచ్చు. ఇలాంటి శిలా నైపుణ్యం ఏదైతే ఉందో ఇది అప్పటి రోజులలో, ఆ కాలంలో ఇటువంటి పనులు చేతుల మీద చేసేటోళ్ళు. అంటే ఇట్లా మామూలుగా చేతిని ఇట్లా అని కొట్టుకుంటా స్టోన్ పైన కార్వింగ్ చేస్తారు కదా, అట్లా అప్పుడు చేసేటోళ్ళు. ఇప్పుడు మెషిన్ పైన కూడా సాధ్యం కాదు ఇంత బ్యూటిఫుల్ వర్క్. సో ఇది ఇట్లే ఉండడము. ఇక చూడండి, అసలు మనం రుద్రాక్షలు వేసుకుంటే మాలలు వేసుకుంటే అట్లే ఉన్నాయి అసలు అంతా కూడా.
సో చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇది. ఇదంతా కూడా ఇంకా మనకు చూడడానికి మిగిలింది అని అంటే మనం ఎంతో అంత అదృష్టవంతులవనే చెప్పాలి. సో ఈ 4 వీటి తర్వాత ఇక్కడ వినాయకుడు, ఈ లంబోదరుడు చూడుండ్రి, ఇది కూడా చాలా 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 పాత విగ్రహం. ఈ వినాయకుడినే అక్కడి నుంచి నంది ఇట్లా చూస్తుంటాడు అనమాట. అండ్ ఈయన దక్షిణానికి ముఖం చేసి కూర్చొని ఉన్నాడు అన్నట్టు. సో ఇక్కడ ఈయన కూడా చాలా స్పెషల్. చాలామంది ఈయన కోసం వచ్చి మొక్కునేటోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఇది కూడా ఈయనకి కట్టిన ఈ మండపం, చిన్న మండపం కూడా అప్పుడు ఆ కాలంలో కట్టిన మండపమే. అండ్ ఇక్కడ మీకు బేసిక్గా ద్వారపాలకులు అనేది విష్ణుమూర్తి ఆలయాలకు అటుపక్క ఇటుపక్క ఇంత పెద్ద విగ్రహాలు కనిపిస్తుంటాయి. శివుడి ఆలయానికి అసలు ద్వారపాలకులు ఇంత పెద్దగా ఉండరు, రైట్? బట్ ఇక్కడ అండ్ అక్కడ అంటే ఈ మెయిన్ ఎంట్రన్స్కి అటువైపు ఇటువైపు ద్వారపాలకులు ఉన్నారు. సో ఫైనల్లీ మనం గర్భగుడికి ఇట్లా పక్కనే ఉన్నాము. తెలుసు కదా మీకు, మనం క్యాజువల్గా మాట్లాడు చాలా పాత గుళ్ళల్లో ఇట్లా ఏదైతే మెయిన్ ద్వారం ఉంటుందో అవి కిందికి ఉంటాయి హైట్, సో దట్ మనం తల వంచుకొని దేవుడి దగ్గరికి పోవాలి అని చెప్పేసి. అండ్ ఇది ఉంది కదా ఇక్కడ చూసారు కదా, ఈ ద్వారానికి అంటే మెయిన్ ద్వారానికి పైన ఇట్లా లక్ష్మీదేవి, అటు ఇటు గజేంద్రులు అంటే ఏనుగులు 2 కూడా ఇట్లా కనిపిస్తాయి. ఈ సింబల్ బేసిక్గా అప్పటి రాజులు మాత్రమే ఇట్లా పెట్టించేటోళ్ళు అనమాట. ఇప్పుడు కట్టించేటోళ్ళు ఎక్కడా కూడా మీరు ఇట్లా కట్టించినట్టు చూడరు. అండ్ ఈ మెయిన్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో గర్భగుడికి, దీనికి పైన చూడండి మధ్యలో శివుడు, ఇటు పక్క బ్రహ్మ, ఇటు పక్క విష్ణుమూర్తి. సో వీళ్ళందరూ కూడా అంటే ముగ్గురు కూడా కలిసి ఉన్నారు, త్రిమూర్తులు. ఇప్పుడు మనము లోపలికి పోదాం. ఇక లోపలికి పోనికి సమయం వచ్చింది. ఈ లింగాన్ని దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇది బ్రహ్మసూత్రం ఉన్న లింగం. అంటే ఏందో లోపల వెనక చెప్తారండి. లింగం నిర్మలభాసిత శోభితలింగం నమః శివాయ. సో అది ఇంత దూరం వచ్చిన తర్వాత ఎన్ని చూసినా కానీ లాస్ట్కి ఆ మహాదేవుడిని ఇక్కడ కూర్చొని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. అయితే లోపలికి వచ్చే ముందు ఈ లోపలున్న మహాదేవుడి గురించి 2 ముచ్చట్లు చెప్పిన. ఒకటేమో ఈయనని రామలింగేశ్వర స్వామి అంటారు అని, ఎందుకు అదొకటి చెప్తా. అండ్ ఇప్పుడు ఈడల్లో వాడు ఒక ముచ్చట చెప్పిన. దీన్ని కూడా అంటే ఈ లింగాన్ని, ఈ దేవుడి యొక్క లింగం ఏదైతే ఉందో ఈ లింగాన్ని బ్రహ్మసూత్ర లింగం అని అంటారు. అట్లా ఎందుకు అంటారు? సో ఫస్ట్ రామలింగేశ్వర స్వామి అని ఎందుకు అంటారు అని అంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగమే ఈ శివుడు. ఎస్, అంటే ఎంత అదృష్టం ఉంటే రాముడే ముట్టుకున్న ఆ లింగాన్ని మనం అందరము చూస్తున్నాము. పొద్దున పూట అభిషేకం చేసేది ఉంటే పోయి మనం కూడా అభిషేకం చేయొచ్చు, లోపల అందరూ ముట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, బ్రహ్మసూత్రం అంటే మీ అందరికీ తెలిసే ఉండాలి. కొంతమంది పెద్దలు చెప్పారు ఇప్పటికి చాలాసార్లు, కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు లింగం ఉంది కదా, ఆ లింగం పైన మధ్యలో ఇట్లా ఒక పిల్లర్ లాంటి ఆకారం ఉంటుంది. మీకు అది కనిపిస్తున్నట్టయితే ఒక పిల్లర్ లాంటి ఆకారం చెక్కినట్టు కనిపిస్తుంది. సో ఆ ఆకారం ఉన్న లింగము అంతటా ఉండదు. మీరు ఏ లింగాన్నైనా చూడండి, ఎన్ని గుళ్ళలకు పోయినా చాలా తక్కువ అరుదుగా మనకు అలాంటి ఆకారం లింగం పైన కనిపిస్తుంది. అట్లా కనిపించిన లింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే 1000 సార్లు ఆ శివయ్య దర్శనం మనం చేసుకున్నట్టట. అంటే ఎంతో పుణ్యం ఉంటే తప్పితే ఇలాంటి గుళ్ళకి, ఇంత పాత ఇలాంటి ఒక లింగానికి అంటే బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి మనం చేరుకోమంట. ఆయనను ముట్టుకోవాలన్నా, ఆయనను దర్శించాలన్నా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అని అంటారు. సో అది ఈ శివయ్య స్పెషాలిటీ. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ గర్భగుడి ఎట్లా కట్టిండ్రు అని అంటే, నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన పైన గర్భగుడి పైన మొత్తం కూడా పద్మాకారం ఉంటుంది. అంటే బేసిక్గా సౌత్ సైడ్ అలాంటి పద్మాకారం గుళ్ళు కనిపించవు. మీరు చూసినట్టయితే ఎక్కడో నార్త్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కామాఖ్య టెంపుల్, ఇలాంటి టెంపుల్ స్ట్రక్చర్స్ ఎట్లుంటాయి బయట నుంచి చూడడానికి, సేమ్ అలాంటి స్ట్రక్చరే ఈ గుడికి కూడా ఉంటుంది. అండ్ పైన పద్మాకారం ఏదైతే ఉందో ఆ పద్మాకారం నుంచి ఒక్కొక్క ఋతువుల
ఒక్కొక్క విధంగా. అంటే సూర్యుడి పొజిషను కొంచెం ఎట్లా అంటే సూర్యుడు ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుంటుందో మన భూమి తిరుగుతూ ఉంటుంది కదా. సో భూమి ఋతువులను బట్టి తిరుగుతున్నప్పుడు ఆ సూర్యకాంతులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పద్మాల నుంచి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వైపు, ఆ లింగానికి ఒక్కొక్క వైపు ఆ కాంతి లింగం పైన పడుతుంది అనమాట. అంటే సూర్యకాంతి అభిషేకం జరుగుతుంది ఈయనకి అట్లా ఒక్కొక్క విధంగా. సో అంత స్పెషల్ ఇది. అండ్ ముఖ్యంగా ఈ గుళ్ళో చెప్పేది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం అంటారు చూసారా, పొద్దున్న 4 గంటలకి. ఎస్, తల మీదకెళ్ళప్పుడు మంచిగా చల్లనీళ్ళతో స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఆయనను దర్శనం చేసుకుంటే ఏమి మొక్కుకుంటే అది జరిగిపోతుంది అని ఇక్కడ జనాలు నమ్ముతారట. అండ్ చాలామంది బ్రహ్మ ముహూర్తంలోనే వస్తారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది శివరాత్రి రాబోతుంది కాబట్టి చాలామంది మాలలు వేసుకొని ఇక్కడనే ఉన్నారు కూడా స్వాములు. సో చాలా ప్రశాంతమైన జీవితాన్ని లభిస్తున్నారు వాళ్ళు ఈడుండి. అంత గొప్ప శివయ్య ఈ శివయ్య. మరి ఈ శివయ్యకి ముందు మీరు చూసినట్టయితే స్ఫటికలింగం అంటారుగా, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. బేసిక్గా చాలామందికి తెలుసో తెలియదు కానీ ఈ స్ఫటికలింగాలు ఇంట్లలో పెట్టుకోవద్దు అంటారు. ఎందుకంటే ఉన్నట్టుగానంటే వైరాగి బేసిక్గా మనకి మోక్షం కావాలనుకున్నప్పుడు ఈ లింగానికి పూజ చేస్తారు. సో అలాంటి ఒక లింగం కూడా ఇక్కడ ఉంది. అండ్ ఆ లింగంకి ముందు శ్రీచక్రం కూడా కనబడుతుంది, అంతే కదా. మీరు కూడా ఈ గుడికి రావాలనుకుంటే, ఈ స్వామిని దర్శించుకోవాలనుకుంటే మీ అందరికీ తెలుసు కదా, చెప్పినా కదా, నందికంది అనే ఊర్లో ఇది సంగారెడ్డిలో ఉంది. తప్పకుండా ఎత్తుకుంటా రండి. రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో పాతది, ఎంతో గొప్పది, ఎంతో వైభవమైనది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే గుడి కట్టడము, నిజంగా చెప్తున్నా కదా. ఇలాంటి బేసిక్గా మన దగ్గర ఆలయాలు ఎట్లుంటాయి మీకు తెలుసు కదా, పైన ఇక్కడ అన్నీ కూడా దేవుడి విగ్రహాలు లేకపోతే రకరకాల కళా నైపుణ్యతను చూపించడానికి రకరకాలుగా కట్టడం ఉంటుంది. పంతులు గారు నమస్తే. అయితే మా ప్రేక్షకుల కోసము ఇంత పాత గుడి కదా, దీని చరిత్ర రకరకాలుగా చూస్తున్నాం మేము. మీకు తెలిసింది ఏంది, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ, అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు ఎట్లా అంటారు, దేవుడి మహిమ ఏంది మీరు చెప్పండి. శ్రీమాత్రే నమః. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. ఓం శ్రీ రామలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది పురాతనమైన 10-11 శతాబ్దం నాటి కాలంది. ఇది కళ్యాణ చాళుక్యులు నిర్మించిన ఆలయము. మనకు ముందు నుంచి వచ్చేటప్పుడు మకర తోరణంలాగా ఒకటి కనిపిస్తుంది. ఆ మకర తోరణం మీద ఒకటే రాతి మీద అక్కడ వైపు ఏమో నటరాజ స్వామి వారు ఉంటారు, ఇక్కడ వైపు చూస్తేనేమో గజలక్ష్మి అమ్మవారు ఉంటారు. అయితే అక్కడ శివయ్య దగ్గర మనం మళ్ళీ అభిషేకం సమయంలో కూడా నీళ్ళు అభిషేకం చేస్తూ ఉండగా మనకు పద్మాకారం అనేది కూడా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీద లింగం మీద. ఓకే, అలాగే ఇది బ్రహ్మసూత్ర శివాలింగం అని అంటారు. ఇది బ్రహ్మసూత్ర శివాలింగం చాలా అరుదుగా ఉంటాయి. ఇలా పురాతనమైన శివాలయాల్లోనే చాలా ఉంటాయి. థ్యాంక్ యూ గురుగారు. ఓకే, నమస్కారం. विश्वेश्वराय नरकार्णवतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఇది ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూసారు కదా. సో మరి మీరు కూడా ఈ మహాదేవుడి దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు వచ్చేసేయండి సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఉన్న నందికంది అనే ఊరికి. ఇక్కడున్న రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.